Hi friends, welcome to our channel VK Tuition Point. Today we are going to talk about first and second regular doing words with do and does. How to use do with the first regular doing word and how to use does with the second regular doing word. And also we need to learn structures, statement structure, negative statement structure and interrogative structures. Apart from that, we need to know what first regular doing word is and we need to know what second regular doing word is. Coming to the topic, ఫస్ట్ రెగ్యులర్ డూయింగ్ వర్డ్స్ తెలుసు. వి వన్ ఏవైతే ఉన్నాయో వాటిని ఫస్ట్ రెగ్యులర్ డూయింగ్ వర్డ్స్ అంటాము. నో, హెల్ప్, కమ్, రన్, టీచ్. ఫస్ట్ రెగ్యులర్ డూయింగ్ వర్డ్స్కి ఎస్ లేదా ఈఎస్ చేరితే అవి సెకండ్ రెగ్యులర్ డూయింగ్ వర్డ్స్ అవుతాయి. ఈ డిఫరెన్స్ మీకు బాగా తెలుసు. నెక్స్ట్, ఫస్ట్ రెగ్యులర్ డూయింగ్ వర్డ్ డూకి మధ్య సంబంధాన్ని చూద్దాం. స్టేట్మెంట్ స్ట్రక్చర్ వచ్చేసి ఇక్కడ సబ్జెక్ట్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్ ఉంటుంది. ఇక్కడ V1 అనేది ఫస్ట్ రెగ్యులర్ డూయింగ్ వర్డ్గా ఉంటుంది. ఇక్కడ సబ్జెక్ట్ గుర్తుపెట్టుకోవాలి. సబ్జెక్ట్ అనేది ఐ, వి, యు, దే సబ్జెక్ట్గా ఉంటాయి. నెక్స్ట్, నెగిటివ్ స్టేట్మెంట్ స్ట్రక్చర్లో V1తో పాటు డు నాట్ని యూజ్ చేయాల్సి ఉంటుంది. అప్పుడు స్ట్రక్చర్ ఏమవుతుందంటే సబ్జెక్ట్ ప్లస్ డు నాట్ ప్లస్ V1 అవుతుంది. అట్లాగే ఇంట్రోగేటివ్ స్ట్రక్చర్లో V1తో పాటు ఇంట్రోగేటివ్ వర్డ్గా డూని యూజ్ చేయాలి, స్టార్ మార్క్ పాయింట్. సో ఇది ఫస్ట్ రెగ్యులర్ డూయింగ్ వర్డ్కి డూకి మధ్య సంబంధము, రిలేషన్ అన్నమాట. నెక్స్ట్, సెకండ్ రెగ్యులర్ డూయింగ్ వర్డ్కి డస్కి మధ్య సంబంధాన్ని చూద్దాం. సెకండ్ రెగ్యులర్ డూయింగ్ వర్డ్ అంటే మనకు తెలుసు V1కి ఎస్ లేదా ఈఎస్ చేరతాయి. ఇక్కడ సబ్జెక్ట్ అనేది ఈ స్టేట్మెంట్ స్ట్రక్చర్ సబ్జెక్ట్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్ యాజ్ యూజువల్లీ. సబ్జెక్ట్ వచ్చి హీ, షీ, ఇట్ అనేది సబ్జెక్ట్గా ఉంటుంది సెకండ్ రెగ్యులర్ డూయింగ్ వర్డ్ వచ్చినప్పుడు. నెక్స్ట్, నెగిటివ్ స్టేట్మెంట్ స్ట్రక్చర్లో డస్ నాట్ని V1తో పాటు యూజ్ చేయాలి. అయితే డస్ నాట్ని V1తో యూజ్ చేసినప్పుడు V1కి ఎస్ లేదా ఈఎస్ ఉండదు. నెక్స్ట్, ఇంట్రోగేటివ్ స్ట్రక్చర్లో ఇంట్రోగేటివ్ వర్డ్గా డస్ని యూజ్ చేయాలి. డస్ని ఇంట్రోగేటివ్ వర్డ్గా V1తో పాటు యూజ్ చేసినప్పుడు V1కి ఎస్ లేదా ఈఎస్ ఉండదు. ఈ రెండు ఇంపార్టెంట్ నోట్ పాయింట్స్. ఓకే, లెట్ us see the example. దే కమ్ హియర్ డైలీ. వారు రోజు ఇక్కడికి వస్తారు. దే డు నాట్ కమ్ హియర్ డైలీ. వారు రోజు ఇక్కడకు రారు. వారు రోజు ఇక్కడికి రారు. డూ దే కమ్ హియర్ డైలీ. వారు రోజు ఇక్కడకు వస్తారా? సో సబ్జెక్టు దే ఉంది కాబట్టి ఫస్ట్ రెగ్యులర్ డూయింగ్ వర్డ్ వచ్చినది. నెక్స్ట్, షీ లైక్స్ హిమ్. ఆమె అతన్ని ఇష్టపడుతుంది. సబ్జెక్ట్ షీ ఉంది, సో అందువల్ల V1కి ఎస్ చేరింది. షీ డస్ నాట్ లైక్ హిమ్. ఆమె అతన్ని ఇష్టపడదు. వై డస్ షీ లైక్ హిమ్ సో మచ్. ఇక్కడ WH వర్డ్ అనేది వచ్చినప్పుడు అది ఫస్ట్ ఇంట్రోగేటివ్ వర్డ్గా ఉంటుంది, తర్వాత డస్ వస్తుంది. సో అబ్జర్వ్ కేర్ఫుల్లీ అండ్ ప్రాక్టీస్ దెమ్. నెక్స్ట్, వేర్ డూ యూ బై గ్రోసరీ యూజువల్లీ. మీరు సాధారణంగా సరుకులను ఎక్కడ కొనుగోలు చేస్తారు? ఐ బై దెమ్ ఎట్ లక్ష్మీ జనరల్ స్టోర్. నేను వాటిని లక్ష్మీ జనరల్ స్టోర్లో కొంటాను. నెక్స్ట్ ఎగ్జాంపుల్, అమిత్ లివ్స్ ఇన్ ఏ హౌస్ నెక్స్ట్ టు అవర్స్. అమిత్ మా పక్కన ఉన్న ఇంట్లో నివసిస్తున్నారు. ఇక్కడ హీ, షీ, ఇట్ లేదా నేమ్ ప్రాపర్ నౌన్ వచ్చినట్లయితే V1కి ఎస్ లేదా ఎస్ చేరుతుంది, గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్, సెకండ్ సెంటెన్స్, హీ కాన్సన్ట్రేట్స్ ఆన్ ది ఆర్టిస్టిక్ ఎగ్జిబిట్స్. అతను కళాత్మక ప్రదర్శనలపై దృష్టి పెడతాడు. నెక్స్ట్, ఏ వేల్ ఈట్స్ 2 or 3 tons ఆఫ్ ఫుడ్ ఎట్ ఎ సింగిల్ మీల్. ఒక తిమింగలం ఒకే భోజనంలో 2 లేదా 3 టన్నుల ఆహారాన్ని తింటుంది. టన్నులు
ఆహారాన్ని తింటుంది. నెక్స్ట్, we get two kinds of wood from trees, softwoods and hardwood. మేము చెట్ల నుండి 2 రకాల కలపను పొందుతాము, మృదువైన కలప మరియు కఠినమైన కలప. Do you enjoy a hot cup of tea or coffee in the morning? మీరు ఉదయం వేడి కప్పు టీ లేదా కాఫీని ఆనందిస్తున్నారా? Do you like a glass of cold fruit juice instead? లేదా దానికి బదులుగా మీరు ఒక గ్లాస్ చల్లని పండ్ల రసం ఇష్టమా? నెక్స్ట్, వాట్ డు యు నో? మీకు ఏం తెలుసు? వేర్ డు యు లివ్? మీరు ఎక్కడ నివసిస్తున్నారు? వెన్ డు దే స్లీప్? వారు ఎప్పుడు నిద్రపోతారు? ఆల్ ఆర్ ఇంట్రోగేటివ్ స్ట్రక్చర్స్. షీ గోస్ టు వైజాగ్ ఎవ్రీ వీక్. ఆమె ప్రతివారం వైజాగ్కు వెళ్తుంది. వై డస్ షీ గో టు వైజాగ్ ఎవ్రీ వీక్? ఆమె ప్రతివారం వైజాగ్ ఎందుకు వెళ్తుంది? హౌ ఆఫెన్ డస్ షీ గో టు వైజాగ్? ఆమె ఎంత తరచుగా వైజాగ్కు వెళ్తుంది? హౌ ఆఫెన్ యూజ్ చేయాలి, తరచుగా బదులు హౌ ఆఫెన్, ఎంత తరచుగా వెళ్తుంది. ఓకే, దిస్ ఈజ్ టుడే వీడియో. ఇఫ్ యూ లైక్ ఇట్, ప్లీజ్ like it, share it and subscribe my channel. Thank you for watching my video.